సార్ ఓ చెలియా సినిమాలో ఎక్కడ కూడా అశ్లీలత అనేది లేదు. చాలా మంచి వాతావరణంలో పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా చూడగలిగే మంచి చిత్రం ఇది. మొట్టమొదటిగా ఈ చిత్రాన్ని వచ్చేసి తనది అంటూ తన భుజాల మీద వేసుకొని చేసినటువంటి డైరెక్టర్ గారు నాగ రాజశేఖర్ రెడ్డి. అహర్నిశలు కృషి చేస్తున్నారు ఆయన. అంటే నాకు ఇప్పట్లో మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పేసి నా అభిప్రాయం. తర్వాత ఈ సినిమా కూడా అద్భుతంగా సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనకేంటంటే ఒక అమ్మాయి తన ప్రేమను దక్కించుకోవడానికి ఎంతవరకైనా తెగిస్తుంది. తర్వాత అలాగే ప్రతి అబ్బాయి విషయంలో తనకు నచ్చిన అమ్మాయిని తను దక్కించుకోవాలని చెప్పే పోరాటం. అందరికీ నమస్కారం. నా పేరు రూపశ్రీ. మా డాడీ అంతా చూసుకున్నారు. యాక్చువల్గా నేను అజ్ఞాతంగా ఉన్నానంతే. నా పేరే పెట్టారు. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. హీరో హీరోయిన్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అందరూ టీం వర్క్. మనకి ఏదైనా ఒక సక్సెస్ రావాలంటే ఒక్కరు కృషి చేస్తే సరిపోదు. మొత్తం ఎంటైర్ టీం కరెక్ట్గా ఉంటేనే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది. మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే అందరూ చూస్తారు, ఒక సినిమాని ఆదరిస్తారు. ఇది కొత్త టాలెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో చాలా నర్వస్గా ఉంది. సారీ, ఏదైనా ఒకవేళ తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. బట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మా రాజు సార్ నాకు బ్యాక్ బోన్గా నిలిచి అంతా బాగా జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారు అనుకున్నట్టుగా ఆన్ టైంకి కంప్లీట్ చేయగలిగాము. సో ఈ ఆన్ టైంకి కంప్లీట్ చేయడానికి కారణం నాతో పాటు ప్రతి ఒక్కరు, నా కో ఆర్టిస్టర్స్, హీరోయిన్ కావచ్చు, లేదంటే మా ఫాదర్ క్యారెక్టర్ కుంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే సతీష్ గారు కావచ్చు, ఇట్లా ఐశ్వర్య కానీ. సో వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. సో అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసుకోగలిగాము. సో ఇంతకన్నా ఇంకా నాకేం చెప్పాలో తెలియదు. బట్ లైట్ బాయ్ దగ్గర నుంచి అప్ టు నా వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ నాకు ఇష్టమైన వాళ్ళు బాలు సార్. సో సార్ మాత్రం ఆన్ టైం నాకు చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. ఎందుకంటే నాకు కెమెరా చూడటమే తప్ప దాని బిహైండ్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటివరకు తెలియదు. బట్ అవన్నిటినీ నాకు నేర్పించారు. అండ్ మా రాజు సార్ ప్రతి క్షణం ఈ ప్రాజెక్ట్ గురించి నాతో ఎప్పుడు కాల్ చేసి ప్రతి క్షణం మేము వీటి గురించి డిస్కస్ చేయడం కానీ, ఏదన్నా కొంచెం అప్డేట్ అయితే వాటి గురించి సెటప్ చేసుకోవడం కానీ జరిగింది. సో అండ్ కావేరి తను నాకన్నా సీనియర్ ఆర్టిస్ట్, మోస్ట్లీ చెప్పాలంటే చైల్డ్హుడ్ నుంచి చేస్తుంది. సో తన సపోర్ట్ లేకపోతే ప్రాజెక్ట్ కొన్ని సీన్స్ ఉంటాయి మనందరికీ తెలిసిందే, డ్యాన్స్ సీన్స్లో కానీ మూవ్స్లో కానీ. సో తన కోఆర్డినేషన్ వల్ల ఇదంతా జరిగింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. హీరో గారు నాగప్రణవ్ గారు ఈయన మొదటిసారి యాక్ట్ చేస్తున్నారే కానీ ఒక సీనియర్ యాక్టర్ యాక్ట్ చేసినంత రేంజ్లో యాక్ట్ చేయడం, సింగిల్ టేక్లో ఎంతటి సీన్ అయినా కానీ సింగిల్ టేక్లో చేస్తూ, ఏదైనా రిస్క్ అయినా కూడా నేను చేస్తా సార్ ఏదో చెప్పండి అంటారే కానీ ఏమాత్రం ఎక్కడే కానీ టెన్షన్గా ఫీల్ అవ్వడం కానీ భయపడేవని లేదు. చాలా బాగా చేశారు. చదువుతూ కూడా ఈ సినిమా మీద ఎంత ఫోకస్ పెట్టారంటే రియల్లీ సార్ మీకు. అలాగే మా హీరోయిన్ గారు కావేరి కన్నిక, మేము ఇక్కడ చెప్తుంటాం అక్కడున్నా కూడా వినపడిందంటే సార్ నాకు వినపడింది నో ప్రాబ్లం అంటారు. ఏమన్నా కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే ఏమో చైల్డ్ ఆర్టిస్ట్గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మొదటి సినిమా మర్యాద రామన్నతో ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యి ఇప్పటి వరకు 50 సినిమాలు చేసి మా మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేస్తూ మమ్మల్ని ఫుల్గా ఎంకరేజ్ చేస్తూ ఒక సీనియర్ యాక్టర్స్ లాగా చాలా బాగా చేశారు. ఇంకో విషయం, ఆద్య అనే ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా చేశారు. ఇంకా చెప్పనక్కర్లేదు. కుర్తి శ్రీనివాస్ గారు కానీ సతీష్ గారు కానీ ఒక సీనియర్ యాక్టర్స్ అయినా ఒక కొత్త డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు, ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలంటే మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శేఖర్ సార్ గురించి చెప్పాలి. సో ఆయన లేకపోతే మూవీ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్కి, ఇంకా వెనకాల ఉన్న సార్కి కూడా. సో పేరు చెప్పదు కాబట్టి చెప్పట్లేదు మేము. థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఆల్సో కమింగ్ టు మా డిఓపి, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన
అయినా చాలా టైం టు టైం మేము చాలా ఫాస్ట్ చేసామంటే అది డిఓపి సార్ వల్లనే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ నా కో యాక్టర్స్, ఫస్ట్ ప్రణవ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఫస్ట్ మూవీ అయినా చాలా డెడికేషన్గా చాలా బాగా చేశాడు. నాకు చాలా సపోర్టివ్గా, చాలా నీట్గా చాలా బాగా చేసాము మేము. సో ఇంకా చెప్పాలంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీనివాస్ సార్తో నేను ఆల్రెడీ చాలా మూవీస్ చేశాను. సో శ్రీనివాస్ సార్ కానీ, సతీష్ సార్ కానీ, ఆద్య కానీ, ఐశ్వర్య అక్క కానీ చాలామంది చేసాం ఈ మూవీలో. సో మీరు తప్పకుండా మా ఓ చెల్లియ మూవీ చూస్తారు, అలాగే మమ్మల్ని ఇలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మిస్ చేస్తుంటే సారీ. అండ్ ఎస్పెషలీ మా ఏడీస్ కూడా, వాళ్ళు చాలా కష్టపడ్డారు మూవీ కోసం. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లాస్ట్లీ మీడియాకి మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మా మూవీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ప్రమోషన్స్లోకి. మీరు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.